వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి సరికొత్త జాబ్ రిక్రూట్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. మనందరికి తెలిసిన టాటా ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ గా డేటా ఎంట్రీ ఉద్యోగాలు అయితే వచ్చాయన్నమాట. సో ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, 30,000 వరకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా మీకు ఫుడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీగా అకామిడేషన్ కూడా మీకు వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి ఆన్లైన్ లోనే మీకు సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మీ ఇంటికాడ నుంచి అయితే సెలెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో వెంటనే ఎవరైతే జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మనకి లేటెస్ట్ గా 24th March నాడైతే రిలీజ్ అయింది అనమాట. సో వీళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో అయితే మీకు ఉద్యోగాలు వచ్చాయి. సో వీటికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ లో అయితే ఉన్నాయి. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అని, సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్స్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, తర్వాత ఫీల్డ్ కోఆర్డినేటర్ అని చెప్పి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు రెమ్యూనరేషన్ తో పాటు ఫ్రీగా అకామిడేషన్ అలాగే ఫుడ్ కూడా అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకవేళ ట్రావెల్ చేయాలన్నట్లయితే దానికి కూడా అరేంజ్మెంట్స్ వాళ్ళే చేస్తారనమాట. మీరు ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో మీకు శాలరీ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ కి అయితే 25,000 నుంచి 30,000 వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫీల్డ్ కోఆర్డినేటర్ అయితే 40,000 వరకు అయితే వస్తుంది. సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్స్ కి అయితే ఇది కూడా 25 నుంచి 30,000 వస్తుంది. సో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ కూడా 20,000 నుంచి 25,000 వరకు అయితే జాబ్ శాలరీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అయితే ఇచ్చారనమాట. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అనలిస్ట్ అనే జాబ్ కి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. అంటే సైన్స్ లో కానీ, సోషల్ సైన్స్ లో కానీ, ఇంజనీరింగ్ లో కానీ మీరు ఎలాంటి డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేయొచ్చు అనమాట. అంటే మీరు డిగ్రీ ఇన్ బిఎస్సి సైన్స్ కానీ లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సోషల్ సైన్స్ లో ఏదైనా డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు అనమాట. సో మీకు జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో సాఫ్ట్వేర్ అంటే ఎంఎస్ ఎక్సెల్ అని, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించిన ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి వస్తే సరిపోతుంది. తర్వాత మీకు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటే మీకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారంతే. సో మీకు డిప్లొమా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. గుడ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, అంటే మీకు టైపింగ్ వస్తే సరిపోతుంది. సో మీకు ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే మీకు అయితే వెరిఫై అండ్ స్క్రూటినీ డేటా బిఫోర్ ఎంట్రీ టు ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ కంప్లీట్నెస్. మీరైతే డేటా మొత్తం అయితే మీరు వెరిఫై చేసి స్క్రూటినైజ్ అయితే చేస్తారనమాట. సో వీళ్ళ యొక్క సర్వే డేటా మొత్తం అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎఫిషియెంట్ గా, అక్యురేట్ గా. సో మీకైతే మొత్తం క్రాస్ చెక్ చేసి డేటాను మొత్తం వ్యాలిడేట్ అయితే చేస్తారనమాట. సో డైలీ రిపోర్ట్ డేటా మొత్తం అయితే మీరు ఎంటర్ చేస్తారనమాట. సో మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అయితే మీరు మెయింటైన్ చేయాలన్నమాట, డేటా అనేది కలెక్ట్ చేసిన డేటాని. సో ఇలా అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే మీరు వర్క్ చేస్తారు. సో ఎలాంటి హిందీ లాంగ్వేజ్ ఏమి అవసరం ఏం లేదు, ఇక్కడ మనకి ఇవ్వలేదు డేటా ఎంట్రీ ఆపరేటర్ కి. ఫీల్డ్ కోఆర్డినేటర్ అనే జాబ్ కి అయితే మీరు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అయితే రావాలి ఫీల్డ్ కోఆర్డినేటర్ అనే జాబ్ కి. సో మీకైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి హిందీ వచ్చిన వాళ్ళు ఫర్ ఫీల్డ్ కోఆర్డినేటర్ కి. డేటా ఎంట్రీ జాబ్ కి హిందీ ఏం రావాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్ అనే జాబ్లకు కూడా మీకు హిందీ అయితే రావాలన్నమాట. సో హిందీ వచ్చిన వాళ్ళు ఈ మిగిలిన జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే సివిల్ ఇంజనీర్ అయితే చేయాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ అనేది. తర్వాత ఇంకొక పోస్ట్ కూడా ఉంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అని చెప్పి, దీనికి కూడా హిందీ అయితే రావాలి. సో ఇది కూడా సోషల్ సైన్స్ లో కానీ, సైన్స్ లో కానీ, ఇంజనీరింగ్ లో కానీ మీరు ఎలాంటి డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాటికి అయితే హిందీ అయితే కంపల్సరీ రావాలి. డేటా ఎంట్రీ జాబ్ కి హిందీ రావాల్సిన అవసరం ఏం లేదు, మనకి ఇక్కడ ఇచ్చారు క్లారిటీగా. సో హిందీ టాపిక్ ఏది లేదనమాట, కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేయొచ్చు దీనికి. తర్వాత దీనికి శాలరీ తర్వాత మీకైతే ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఇచ్చారు. 2 months పాటు అయితే ఉంటుంది అనమాట డ్యూరేషన్ అనేది. సో 2 months తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్లయితే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే ఇక్కడ మీరు ఇచ్చారనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు డైరెక్ట్ గా ఈమెయిల్ అయితే పంపించాల్సి ఉంటుంది వాళ్ళకి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సెండ్ దర్ CV and an application to recruitment.ce
sr@t.ac.in. సో ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా మీరైతే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అంటే మీరు అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఆన్లైన్ లో మీరు సెర్చ్ చేయండి. సో జనరల్ అప్లికేషన్ ఫామ్స్ వస్తాయి, జాబ్ అప్లికేషన్స్ అనేవి, లేకపోతే బయోడేటా ఫామ్స్. సో అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీ రెజ్యూమ్ కూడా అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసే ముందర మీరైతే సబ్జెక్ట్ లో ఏంటంటే ఈమెయిల్ ఐడిలో ఐడికి పంపిస్తారు కదా, సో సబ్జెక్ట్ లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలా మీరైతే సబ్జెక్ట్ లో అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరైతే అప్లికేషన్ అనేది 7th ఏప్రిల్ లోపలైతే మీరు తప్పకుండా అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా అయితే పంపించండి, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో ఎవరైతే పంపిస్తారో 7th ఏప్రిల్ లోపల వాళ్ళకైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా మీకైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది 14th and 15th ఏప్రిల్ నాడు. సో కాబట్టి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అవుతారు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ అయితే చేయొచ్చు. ఆన్లైన్ లో మాత్రమే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో. ఒకవేళ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్ లో ఉన్నాయి, మీరు అవి చూసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అయితే 7th ఏప్రిల్ కాబట్టి తప్పకుండా ఆ రోజు లోపలైతే అప్లై చేసేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి, దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.